అస్సలు శాతం అయితే లేదు ఇలా. అగో కళ్ళు దుకాణంలో లచ్చన్న ఉన్నట్టున్నాడుగా. ఓ లచ్చన్న ఉన్నావే దుకాణంలో? ఏ తాగుతుందిరా కళ్ళు? తాగు పానం అంతేటో అవుతుంది. నువ్వన్నీ ఓ సీసా కళ్ళు తాగుతా. అంత గవర గవర అయితే పై తిరిగినాడు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావురా? ఎన్ని తిరిగి వచ్చినావు? ఊరంతా తిరిగిందే. తిరిగితే అయినా ఒక్కోసారి నాకు మత్తు కలకల అనిపిస్తుంది. ఎందుకంటే ఊరంతా తిరిగితే పోతే పాయ అడక తినడం అయితే కసిపాయ ఎట్లా పోగొట్టుకోవాలి. ఓ కాడ కాకుండా ఓ కాడ 10 దొరుకుతాయని మత్తుగా తిరిగిన. అయినా నాకెవరున్నారే ఏదన్నా బాధ చెప్పుకోవాలంటే నువ్వేనే. ఎవరన్నా ఇంటికి పోతే అవతల కూర్చో అన్నాను గానే కూర్చున్న పెడతారు. నువ్వే పట్టుకనే అన్న దగ్గర కూర్చున్న పెట్టుకొని సీసిస్తావు, కళ్ళు కొట్టు వస్తావు, పైసలు లేకుండా కానీ ఉన్నప్పుడు ఏమని అంటావు. నాకు నీ అసొంటోళ్ళని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. నాకు కూడా ఇది నా బాధ నీతో చెప్పుకుంటా. ఇంకా ఇంటి ముందడి కానీ మళ్ళీ కానీ లేదా అని చికెన్ సెంటర్ ఉంది కానీ అని పెండ్లం రోజు చికెన్ మటన్ కూడా మందికి అండిస్తుంది. మరి ఇలా ఎవరన్నా కొంచెం వేరే చికెన్ నాకేం తెలుసు? నాకు అది తీసుకుందో నేను చూసుకుంటా కానీ ఎవరు దిగిపోతా నేను. అట్లా కాదే, అది పీసిడిది, అది బల్లిది. ఎన్నో సార్లు దాని ఇంటికి పోతే ఇంత కూర అండుతుంది మందికి వేస్తుంది కానీ ఒక్క నాన్న నాకు వేయలేదే. నాకు ఇంత నన్న కలకల అనిపిదా చెప్పు. మరి ఇలా నన్ను అండుకుంటే ఇంత చేస్తారు పోతా. ఏం పోతావు గాడికి? ఏం చేయాలి అడుక్కున్నట్టు ఉన్నాయి. 10 సార్లు తిట్టినా గానీ అలా కడప దొక్కాలి, వాళ్ళ ఇంటి ముందడికి పోవాలి. అబ్బా బాంచను అయ్యా బాంచను అడుక్కుంటేనే 4 రూపాయలు వస్తాయి కానీ వాళ్ళ మీద నాకేం చెప్పు. అవురా దావత్ ఎప్పుడు చేస్తున్నావురా? ఇక నాకంటే ఎక్కువ నీకెవరున్నారు, నీకంటే ఎక్కువ నాకెవరున్నారు. నేను దావత్ చేసుకున్నాను నిన్ను మర్చిపోతా అని. నువ్వు నాకు తోడ పుట్టినోని లెక్క పండుగ వేసుకున్నా, పబ్బం చేసుకున్నా, 10 రూపాయలు ఉన్నా లేకున్నా ఇంత దగ్గర కూర్చుంటే ఇట్లా కళ్ళు కొట్టి ఇద్దరం కలిసి తాగుతుంది. నేను చేసుకున్న నాడు దావత్ చేసుకున్న నాడు ఖచ్చితంగా నిన్ను వెళ్తా, అసలే మరవ సరేనా? అట్లా పోయేస్తా. మళ్ళీ ఆడది కానీ ఓడు కానీ పనులలో పోతారు కదా పగటీలు అయితే. మరి ఇప్పుడే పోతే దొరుకుతుంది కూర నన్ను చేస్తారు. ముద్దుకోమోరా? సరేనే అదేదో కానీ తాగుతాకి వేరే ఉంటుంది. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? పెళ్ళ ఇక అడుక్కుంటే పైసలు జమ కావాలి కానీ లేకుంటున్నా కానీ పైసలు జమ అయినాక ఖచ్చితంగా చేసుకుంటా. నువ్వు చూడవా నన్న పొల్లను ఇతనా పైసలు నువ్వు నాకు తెలుసురా అని 2 లక్షలు నీకు తెలుసు. అవునే అన్న చేసుకుంటా కానీ నా దగ్గరికి పొల్ల దొరకద్దాయే, అందుకే చూస్తున్నా. ఇవ్వదు మరి. అవునే లచ్చన్న ఇంకా బిచ్చగానికి పిల్లని ఓడిస్తాడే. వానికి ఏముందని ఆస్తి ఉందా అంత వస్తుందనా? పిల్లని ఇట్లా ఓడాని ఇస్తాడు కులపడా వాడు ఏం తోడు అడక తింటాడు 60 ఏళ్ళు కొలకుంది అడక తింటూ ఉంటుంది. పిల్లలు ఎట్లా ఇస్తారనుకుంటా నేను. మన ఆస్తి గురించి చెప్తే నువ్వు ఆన కింద పడిపోతావురా. అంతేనా? అంతేనా వస్తుంది అన్న ఇంత అప్పుడే పడిపోతావు. అడక తింటాడానికి కూడా బాగానే ఉంది ఆస్తి. ఓ పద్మక్క ఉన్నావే ఇంట్లో? ఇంకా ఉన్నావే? ఆకలి పాడైంది అక్క. ఏం కూర అండినవే అక్క? చికెన్ ఇట్లా అండినవే ఏంది ఆసన వస్తుంది? అవునా ఉండదాం అనుకున్న తమ్మి, బావ రాక 2 రోజులు అవుతుంది. అయ్యో బావెందుకు అత్తలేడా అక్క ఇంటికి? మరే రాధ ఉంది కదా తమ్మి, దాని దగ్గరికే పోతాడు. 4 రోజులకు ఒకసారి వస్తుండు. ఏం చేయాలరా నా బాధని చెప్పుకోవాలి, ఏం చేయాలి సపరేట్ కూర్చుని. అయినా మొద్దు తుంట మంచిగానే ఉంటుంది. నిన్ను నిడిచిపెట్టి గది నెంబడిపోతుండా? అయిన బతుకు పాడుగాను ఎవరేసంటుల్లో తెలియదా బావకు? నా కట్టగలం ఊళ్ళే బతికిలేదే. నిజంగా మత్తు బాధపడుతున్నావు. ఇటువంటి సంగతి అని నాకే మెరుక. ఆకలి అవుతుంది, చికెనో మటన్ ఏదన్నా అండినావని నేను నీ దగ్గరికి వచ్చినా గానీ పాపం నీ బాధలు నువ్వే ఉంటివి. ఇక నాకేమత్తు సరేది, నువ్వేం బాధపడకు. బావ రోజు కళ్ళు దుకాణంలోకి వస్తాడు కళ్ళు తాగటానికి. రోజు నాకు కలగలుగుతాడు కదా. ఓ బావ నీకు బుద్ధి ఉందా? పండ ఎద్దోలు ఉన్నావు, నీకు గిత్తనన్న బుద్ధి లేదు, రీతి లేదు, రివై లేదు, తర్వై లేదు, తంతు లేదని బుద్ధి మాట చెప్తా. ఇట్లా అక్క ఎంత మంచిగా ఉంది, బాధపడుతుంది, దానికి అలవాటు అయితే అది ఎట్లా పాడైంది, నేను ముంచుతుంది కదా, నీకు ఒప్ప అంగడి చెప్తుంది కదా అని అన్ని బుద్ధి మాటలు బావతోటి చెప్పి నీ దిక్కు మలిగేటట్టు ఎంత బుద్ధి చెప్తా. నువ్వు బాధపడకే అక్క. నువ్వు బాధని పడితే నీ నాకు కూడా మస్తు కలకల బాధ అనిపిస్తుంది. బాధపడకు సరేనా? సరే గాని నువ్వు పాటలు మంచిగా పాడతావే అక్క.
బాధ కొద్దు అంటున్నావు. ఓ పాట పాడు, నాకు మంచిగా అనిపిస్తాయి నువ్వు పాట పాడితే. ఏం పాట పాడాలి తమ్మి? ఏదో ఒక పాట పాడక్క, మంచి పాట పాడు, సరేనా? పాడు. సరే పాపకారి ఆ దేవుడేమో, పాపకారి ఆ దేవుడేమో, నాకు పాడు రాత రాసినాడే, పాపకారి ఆ దేవుడేమో, తాగుబోతూ నా ఈ మొగడు, తాగుబోతూ నా ఈ మొగడు, రోజు తాగొచ్చి నన్ను చంపుతాడే, తాగుబోతూ నా ఈ మొగడు, మెట్టినింటిలో నేనుండలేను, మెట్టినింటిలో నేనుండలేను, పుట్టినింటికి భారముగాను, మెట్టినింటిలో నేనుండలేను. నిజమేనా అక్క? పాట ఎంత మంచిగా పాడినవే. అన్నం తినకుండా కానీ నిజంగా నాకు కడుపు నిండింది. నీ బాధ ఏందో నాకు అర్థమైంది. బావ కావు, నేను బుద్ధి చెప్పి బావను గట్టిగా అడిగి లొల్లి పెట్టి మంచిగా మారేటట్టు చూస్తా. నువ్వు బాధపడకే అక్క, సరేనా? ఓ మమత వదినే, ఉన్నవా? అగో ఇంట్లోనే ఉన్నట్టుంది కదా, పోతా. సీను 2 రోజుల నుంచి కనబడతలే, వేడిపోయాను. ఆవు వదినే, అంటే తప్పు కానీ నీ లెక్క కూర్చుని తింటానా చెప్పు? నాకు ఎంత పని ఉంటుంది, నాకు పనే తీరది. ఊర్ల పోండి తిరగన్నాయి, గలీల పోండి తిరగన్నాయి, వాడపట్ల పోండి తిరగన్నాయి, అడుక్కో ఉన్నాయి. 10 రూపాయలు వస్తే ఇంత అన్నం కూర దొరుకుతుంది, తింటాను ఇదిని. ఇక నిన్న అలా దొరకలే చక్కగా. మరి మా వదిన గీడు ఉన్నది కదా, ఇంత అన్నం కూరను వేస్తుందని వచ్చిన. ఏమన్నా ఉంటాయి అదినే? వదిన మంచిది. ఏం కూర వదినే? అయ్యో, గీ గోరుచిక్కుడుగాయనా? గిద్ది తింటానా వదిన నేను? 2-3 వద్దులే మీ ఇంటికి రాక. చికెనో మటనో వండినవని వచ్చిన తెలుసా? ఇక చికెన్ మటన్ ఉంటే ఇది ఎందుకు వదినే? అన్న సరిగా పట్టించుకుంటలేడా నిన్ను? ఎందుకు సీను గట్లా అడిగినావు? వదినే అంటే కోపం పొడుచుకొత్తది కానీ ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే ఎప్పుడు మీరు పప్పే అనుకుంటారు. నేను మొన్న గల అచ్చొక్కరింటికి పోతే వారం రోజులలో 4-5 సార్లు చికెన్ మటన్ వండుకొని నాకు కూడా ఎత్తారు, కమ్మగా తింటా. ఇక నేను మీ ఇంటికి వస్తే ఎప్పుడు గిదే తొక్కు పప్పు. మీరు చికెన్ మటన్ వండుకోరా ఏంది? అరే సీనుగా 10 ఇంట్లలో ఆడుకొని నీకు చికెన్ మటన్ తినడం అలవాటు అయిపోయింది. కూరగాయలు తినడమే మానేసినావు. నువ్వు ఎన్నడన్నా కష్టపడి ఆ డబ్బులతోటి తింటే తెలుస్తుంది దాని విలువ ఏందో. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు ఎరికేనా? నేను 10 ఇండ్లు తిరిగినా గానీ ఒక 2 ఇండ్ల అన్నం కూర ఎత్తారు కానీ మిగతా ఇండ్లు వేయరు. నేను మస్తు బాధపడతా. ఎంతగానో మంది తిరగాలి, ఓ అబ్బా, ఓ అయ్యా, ఓ అన్న, ఉన్నరా ఉన్నరా అని పిలిచి నన్ను ఓరే బొంగుపోతుంది. పిలువంగా వచ్చి పనిమిటికి ఎత్తారు కానీ ఎవ్వలేయరు. ఎరికేనా? ఎవరి కొంపల పొంటి పోయినా ఏం దొరుకుతలేదు. ఇక తింటా ఏం చేయాలి ఉన్న కాడికి. అబ్బా, పొల్ల మస్తు అందంగా ఉంది. ఇప్పుడు తినకుంటే ఎంత అందమైన పొల్లగానే పడ్డది. అన్నం తింటే मस्त शेड्स ఉన్నారా నీలా? ఇది అడుక్కునేటోడు నన్నే చూస్తాను. ఈడేవాడే అక్క గిట్ల చూస్తాడు అని చూస్తే నాకు భయం అవుతాను అక్క. అరే సీనుగా ఏది నా చెల్లెని గుట్ల పగించి చూస్తున్నావు? నా చెల్లె భయపడుతుంది. వదినే అంటే ఈమె మీ చెల్లెనా? అవును, నా చెల్లెనే. అయితే అబ్బా వదినే, మీ చెల్లె ఎంత అందంగా ఉంది. ఎన్నోసార్లు మీ ఇంటికి అడక తినడానికి వచ్చిన, మరి ఎప్పుడు కనిపించలే ఎందుకు? ఏడుంటది? కాలేజ్కి సెలవులు ఇచ్చిర్రు, అందుకనే వచ్చింది మా ఇంటికి. నీ పని మంచిగా ఉందిరా, ఏ పని లేదు, ఏ టెన్షన్ లేదు. సరే నేను మోటర్ వేసినా? శివన్న, నా కట్టం ఎవరికి చెప్పన్నే, నా బాధ ఎవరికి చెప్పాలి? ఒక శంభు నేను పట్టినా, ఒక బాగోని నేను పట్టినా, ఊరంతా పట్టుకొని తిరుగుతున్నారో, తిరుగుతున్నారా రంగా తిరుగుతున్నారా. అలాగా పూకున్నా సినీన బట్టలేసిన అయితే నేను పట్టినా, బాగోని నేను పట్టినా, వడకొట్ల పొంటి నేను వడుకుతున్నారో,
అడుగుతున్నారా బుచ్చం ఎత్తుతున్నారా దొంగ సముతులు తిట్టావంటే లంక సముతులు కొట్టావంటే ఎంత తిట్టినా గానీ ఊరు తిరుగుతున్నారో రంగా అడుక్కుంటున్నా ఫ్రెష్గా నేనే ఉన్నా మరి చూస్తే నాకు భయం అవుతుంది. మాలతి నన్ను ఎంత మాట అన్నావు మాలతి. నన్ను చూస్తే కేవలం నన్ను చూస్తే నీకు భయం అవుతుందా మాలతి? నువ్వంటే నాకు ఇష్టం మాలతి. మాలతి మాలతి నువ్వు ఎంత అందంగున్నవే మాలతి నువ్వు ఎంత ముద్దుగున్నవే మాలతి మాలతి నువ్వు ఎంత అందంగున్నవే మాలతి నువ్వు ఎంత చక్కగున్నవే చెంప మీద వచ్చుంది కళ్ళల్లా సుక్కుంది ఎటువైనా ఏడున్నా నువ్వే కావాలంటుంది మాలతి. నీ ముఖం బొర్రయ్యనే మాలతి నువ్వు ఎంత సక్కంగున్నవే నన్ను చూస్తావనుకున్నా ఇష్టపడతావనుకున్నా నాతోటేస్తావనుకున్నా ఏలు పడతావనుకున్నా మాలతి. మాలతి నిన్నెత్తుకపోనే మాలతి నాకంట నువ్వు చూడవే మాలతి నీ ముఖం బొర్రయ్యనే మాలతి నన్ను నువ్వు ఏలు పట్టవే. ఒరే సీనుగా నీ బాధ ఏంద్రా? ఏంద్రా నీవు నీ కోతేశాలు నుంచి? అయ్యో శివన్న జర ఆగరాదే మమత వదిన నీ బాధ ఏంటిరా అని అడిగింది. నేను చెప్పకుండానే పొమ్మంటున్నావు నన్ను. అయితే ఏందో చెప్పురా అన్నా అది మీ మరదలు చాలా అందంగా ఉందన్నా. ఏం మాట్లాడుతున్నావురా? అయితే అది కాదే శివన్న, ఇంత అందమైన మీ మరదలను ఎవడు చేసుకుంటాడో గాని వాడు చాలా అదృష్టవంతుడు. మాలతి అన్నం తిన్నావా? తిన్నా గాని నీ లెక్క 10 కూరలు ఉండే కదా, ఒకటే కూరతోటి తిన్నా. ఒరే సీనుగా నా చెల్లి తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు? ఏదో వదినా మీ ఇంటి కూడా తిన్నా కదా ఆ విశ్వాసంతో అడిగిన గంతే. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళనయ్యా వెళ్ళు. పో ఇక్కడి నుంచి. అయ్యో మాలతి పోతున్నతి, దేవుడు నేను అందంగా పుట్టించినని నువ్వు ఆగుతలేవు కదా మా పోతతి. అసలు ఏంద్రా నీ బాధ? మాలతి నువ్వు అందంగా ఉన్నాను విరవీగుతున్నావు కానీ ఎన్ని రోజులైనా నీ అందం నిన్ను చేసుకునే మొగనికేనే, అది నేనే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒరే సీనుగా ఎప్పుడు లేని ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావేంద్రా? అరే ఒక్క నిమిషంలో ఇంటి నుంచి పోలేదనుకో నీ ఈపు సున్నా అవుతుందిరా. పోతున్నతి. అయ్యో ఆగు మమత వదినే మా పోతున్నతి. మాలు పోయత్తా. ఏందే మమత ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు? ఏమో అండి నాకు కూడా అర్థం కాలే, దీన్ని చూసి ఇష్టపడ్డాడో ఏమో. ఏంది అక్క ఇదంతా? పోయి పోయి పిచ్చడానికి నచ్చిందే నేను. అవును కదనే. ఆ సీను పిచ్చగాడు ఇంకోసారి ఇంటికి వచ్చినాక అని చింతపండు చేస్తా. నాడు పోదాం పని ఇంటికి. మాలతి ఏంది పోనీయకుండా ఇటే వస్తుంది, వచ్చేది కూడా అటే పోయింది. ఆగు మాలతి. అబ్బా నా మాలతి తయారైతే ఎంత అందంగా ఉంది. మాలతి ఇగో పాలు. సరే మాలతి ఏమ్రా సీనుగా పొద్దుగాలే అడక చూసి స్టార్ట్ చేసినావా? ఈడేంది పొద్దుగల మాలతికి పాలు పోయాక నా ఇజ్జత్ తీసిండు. మాలతి ఏడికి పోతుందో? నేను ఏడిపోతే నీకెందుకు? అయ్యో జర చెప్పరా, అదే చెప్తే నీ ముళ్ళేమన్నా పోతుందా? నేను చెప్పా. మాలతి ఇవాళ నువ్వు మస్తు అందంగా ఉన్నావు తెలుసా? అవునా? అవునా? అంత మంచిగా ఉన్నానా? మంచిగా ఉన్నావు, మస్తు తయారైనవి ఇలా. సీను నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏంటిది? అది సిగ్గుపడ్డ కాడికి చాలు గాని ఏందో చెప్పు. అది నేను ఇంకా స్నానం చేయలే. స్నానం చేసి తయారైతే మస్తు అందంగా ఉంటుంది తెలుసా? నన్ను అందరూ నువ్వు మస్తు అందంగా ఉన్నావు అనేటోళ్ళు.
మా నాన్నమ్మ అయితే అది చచ్చిపోయేదాకా నీకు పైసలున్న మొగడే అత్తడే అనేది తెలుసా? అబ్బా ఈ కర్రెముఖం దానికి అందంగా ఉన్నవే నువ్వు అన్నాను అనుకో, మస్తు పొగుడితే ప్రేమలో పడుతుంది, ఆయనతో లగ్గం చేసుకోవచ్చు. దీన్ని బాగా పొగుడుతా, ఎట్లయితే అట్లా. ఏంది నువ్వేమో గులుగుతాన్నావు? అదేం లేదు మాలతి. అవును కానీ నీ లెక్క అందంగా ఉండాలంటే ఏం తినాలి మాలు చెప్పు? ఏం తింటావు? అన్నం తినాలి సీను. ఏంది అన్నం తినన్నా? నేను రోజు 10 ఇండ్లలో 10 కూరలు తింటా, మరి నేను అందంగా లేను? గట్లగా సీను, నా అంత అందంగా ఉండాలంటే అదృష్టం ఉండాలి. మాలు మరి నీ లెక్క అందంగా ఉండాలంటే రోజు ఏమేమి తింటావు నాకు చెప్పవా? ఏం తింటావు? అన్నం తినాలి, పప్పు తినాలి, రొట్టెలు తినాలి, అన్ని కూరలు తినాలి, అప్పుడే అందంగా ఉంటావు. మరి గుడ్లు తినచ్చా మాలతి? ఎందుకు తినరాదు? తిను మంచిగా, గుడ్డోలే తెల్లగా అవుతావు. దీని ముఖం మీద పెండ పెట్టా, రోజు ముక్కలేంది ముద్దే దిగది నాకు. అయినా ఒక్క కూర తింటే అందంగా నన్ను ముడితే నేను 10 ఇండ్లలో 10 కూరలు తింటా, మరి నాకెంత ఉండాలి? ఏం చేద్దాం ఇక, ప్రేమ కోసం ఎన్నన్నా వాడాలి, ఇట్లనే వినాలిగా. ఓ ఎడ్డి సీను, ఏమైంది నీకు? నేను అన్న మాటలకి ఇట్లా షాక్ అయినవా ఏంది? అవును, నీ ముఖాన్ని చూసి షాక్ అయినా. ఫస్ట్ నిన్ను చూడంగానే నేను ప్రేమలో పడ్డా. మాలతి నువ్వంటే నాకు బగ్గిష్టం, ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్నావురా? ఏదో 4 మాటలు నీతో మాట్లాడితే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తావా? ఏ రోజన్నా నువ్వు నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా? నీకు ఇంతనన్నా సిగ్గు శరం లేదారా? నువ్వు ఆఫ్టర్ ఆల్ బిచ్చగానివి. అయినా నీకు నాకు నక్కకు నాగలోకానుకున్నంత తేడున్నది, నక్కకు నాగలోకానుకున్నంత తేడున్నది. నా అంతస్తు ఎక్కడ, నీ అంతస్తు ఎక్కడ? నువ్వు ఇంకోసారి నా వెంట పడ్డావు అనుకో, కాలు చేతులు ఇరగొట్టి చేతులు పెడతా. ఎదవ్వా నడువెడకలే. ఏం చెప్పాలి అక్క నా బాధ? ఆ సీను అన్న కైలో చెప్పిండు అక్క. ఏంది పిచ్చగాడి కైలో చెప్పిండా? అవునే, చెప్పుకుంటే ఎందుకు నవ్వుతానవే? పోయి పోయి నువ్వు ఆ బిచ్చగాడికి నచ్చినవేంది? ఏంది అక్క, నువ్వే నన్ను గత చిన్న చూపు చూస్తే నా దోస్తులకు తెలిస్తే నా ఇచ్చే మనం అంత తీస్తారు. నాకు నవ్వు వస్తుంది. సీన్ గాడు ఏంది, నీ ఏం పడబడేంది? ఏమో అక్క. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు అంతగానో? బావా చెప్పుకుంటే ఇచ్చేది బయటట్టున్నది. నాకు ఈ గంట కైలో చెప్పిండు బావా. ఏంది మాలతి, ఆ సీన్ గాడు నీకైనా చెప్పిండా? ఆయనకి ఎన్ని గుండెలు? అక్క కన్నా నువ్వే నయ్యం బావా, నా బాధ నువ్వే అర్థం చేసుకుంటావు. చూసినావా ఎంత బాధపడతాను? చూడు బావ ఎట్లా నవ్వుతాను. నీ నవ్వు పాడగాను అట్లా నవ్వకే, ఎవరు రాబుతాయి. ఏ మాలతి నువ్వు ఏడవకి. ఏ మమత నువ్వు బాబు వాడికి ఒకసారి సేపు వాడిని కాల్ చేసి కొడతా. అయ్యయ్యో అంత పని చేయకు బావా, వాడికి నేను ఆల్రెడీ గట్టిగా వాడిని ఇచ్చిన, వాడు ఇంకోసారి నా జోలికి రాడు బావా. సర్లే గాని మీ ముచ్చట కాపి పద పోయి తిందాం, ఉప్మా చేసిన రా. ఒక్క బస్ అని వస్తలేదు, ఇంత టైం అయిపోయింది. అక్క నాకు భయం అవుతుంది. ఎందుకు భయపడుతున్నావే, నేను ఉన్నాగా. అక్క బావకు ఫోన్ చేయక్క. టైంకి బావ కూడా లేకపోయా ఇంట్లో. అబ్బా ఏదో కార్ వచ్చినట్టుంది, నేను లిఫ్ట్ అడగలేదు. లేదక్క, ఈ రాత్రికి కార్ ఎందుకు వస్తావు అక్క? ఏమైతుంది? రోజులు మంచిగా లేవే. ఏదైతే ఏముంది, కార్లో పోతుండే కదా మంచిగా. రాత్రిపూట మంచిది కాదక్క. అద్దక్క నేను చెప్పేది అర్థం చేసుకోయే. ఇంత టైం అవుతుంది, ఇప్పుడు కార్ లేదు, ఆటో లేదు, ఈ బస్సు కూడా రావట్లేదు. ఇంకా ఇప్పుడు ఏ కార్ వచ్చినా నేను ఆపుతానే. మనం ఇంటికి పోవాల్సిందే, చీకటి పడుతుంది చెల్లి, మనం ఇంటికి పోవద్దా? సరే అక్క, నీ ఇష్టం. అగ్గో ఒక కార్ వస్తుంది అక్క. సరే నువ్వు ఉండు, నేను ఆపుతా. ఏ కార్ ఆపిండే.
మంచోళ్ళే అంటావా అక్క? భయం అవుతుంది. సార్ మన మాలతి మేడమా? యా మాలతి మేడం. సార్ పిలవండి సార్, డ్రాప్ చేద్దాం ఇంటి వరకు. అయితే ఇప్పుడు నేను కింద దిగి వాళ్ళని ఎక్కించుకొని వస్తాను, మీరు డ్రాప్ చేయండి, వాళ్ళ హోమ్లో దించేద్దాం. ఓకేనా? ఓకే సార్. యా ఆఫ్ కోర్స్. సీన్ ఉన్నట్టున్నాడే. అవునే సీనే. నేను మాలతి మీరు ఇక్కడ ఉన్నారేంటి? మేము ఫంక్షన్కి పోయినాము, బస్సు వస్తలేదు, ఆటో వస్తలేదు, 2 గంటలు అవుతుంది వేడి చేసి ఇక్కడ. మా ఆయన కూడా ఊర్లో లేడు. యా ఇట్స్ ఓకే, నేను డ్రాప్ చేస్తాను రండి. అలాగే. ఫోన్ వస్తుంది వెంకట్, లిఫ్ట్ చేయి. హలో. ఎస్ యాక్చువల్లీ సార్ ఇస్ నౌ వెరీ బిజీ. హీ విల్ కాల్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ సార్. రమేష్ గారు కాల్ చేశారు. రేపు మీరు కాల్ చేశారని చెప్పాను. ఓకే సార్, ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? విలేజ్కి డ్రాప్ చేయాలి మమత వాళ్ళని, మమత వదిన అండ్ మాలతి. ఓకే సార్. ఓకే యూ కెన్ గో. నేను ఇక్కడ ఏం జరుగుతుంది అసలు నాకేం అర్థమైతలే. మమత వదినే ఆ చెల్లి ఇప్పుడు. వెల్కమ్ టు పొలం గట్టు క్రియేషన్స్. చూసారుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కపొంటున్న గంటను మర్చిపోకుండా కొట్టండి. Thank you. Bye bye.